చేయండి. ఇక్కడ జరిగింది చెప్పండి, యాక్షన్ తీసుకుని చూడండి. ఏది ఏ ఏ పంట? అవును, ఓకే. అది ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు బాలాజీ ఏంటది? ఇచ్చాము, కానీ దాన్ని కూడా ఒకసారి తీసుకోండి, వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్, అది కూడా చేయాలి. ఎందుకంటే అట్టని చెప్పేసి ధాన్యం బాగుంటే తీసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ క్రాప్ కావాలంటే ఎగ్జామ్ చేద్దాం, విల్ టేక్ తీసుకోండి. అంటే అది కూడా రాయాల్సిన పర్లేదు. అప్పుడు వచ్చి ఇప్పుడు కాదు, ఇప్పుడుదే పాతదే మీరు చెప్పేది. నో, నేను అడిగేది అది అయిపోయింది. ఇప్పుడు వారు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటున్నారు. యూ ట్రాన్స్ఫర్, విల్ డూ ఇట్. మాన్యువల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాన్యువల్ ఎంట్రీ manipulation. Why you are doing manual entry? Don't do it. అవన్నీ రిపేర్ చేస్తాను. ఇప్పుడు అంతా అయినాయి, సంఘాలు అయినాయి, ఇప్పుడు చేపిస్తాం. 4 నెలల టైం ఉంది, అన్నీ చేస్తాం. ఇంకా మీటింగ్ ఉంది ఒకటి. ఎక్కడ పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి, అందుకని దాని మీద కూడా శ్రద్ధ పెట్టాం. ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేసాం. వీళ్ళు పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. నేను ఇక్కడ రైతుల్ని, కన్జ్యూమర్స్ని ఇద్దరిని కోరుతున్నా, ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఫార్మర్ నష్టపోకూడదు, కన్జ్యూమర్ వినియోగించాలి. ఎందుకంటే బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురావడం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 కానీ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫామ్. మనోహర్ గారు కూడా పోయేసి ఐఎమ్ వెరీ హ్యాపీ, విల్ రూత్లెస్, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ రాష్ట్రంలో స్మగ్లర్స్ అనే పేరు రాకూడదు. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్. మా దగ్గర వచ్చింది రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం, బ్రోకర్ దగ్గర నుంచి తీసుకోం. బ్రోకర్ నుంచి తీసుకుని బ్రోకర్ సరిపోతుంది. అది అంటే ఇంకొక ఛానల్లో ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. మనకు వచ్చేది రైతు పేరు, రైతు ఆధార్ కార్డ్ని అనుసరించుకొని చేసాం. ఏ ల్యాండ్, ఈ క్రాప్ ఒకటి బేస్. ఈ క్రాప్ ఇప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, ఈ క్రాప్లో ఏదైతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానో మొన్న వరదల్లో బుడమేరు వచ్చిన తర్వాత వాళ్ళది తీసుకోవడం మానేసారని బాధపడుతున్నారు. దట్ ఆల్సో ఐ ఇన్క్లూడ్ నౌ యాజ్ ఎ స్పెషల్ కేస్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆధార్ చూసుకొని ఈ క్రాప్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు వాళ్ళ అకౌంట్కే పోతుంది. రెండోది, వాళ్ళు ఇక్కడ తేకుండా అమ్ముకుంటే వెల్కమ్, మేమేమి చేసేది ఏం లేదు. ఇది వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి సహాయం చేయడానికి చేస్తాం. లాస్ట్